ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరు కూడా అదే చెప్తుంది. పాకిస్తాన్లో ఇప్పుడు భారత్ ప్రయోగిస్తున్నటువంటి ఏ డ్రోన్ని మిసైల్ని కూడా వాళ్ళు అడ్డుకునే పరిస్థితుల్లో లేరు, అడ్డుకునే అవకాశం కూడా లేదు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని మనం టార్గెట్ చేయడంతో ఆర్మీ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింది. ఒకసారి మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు, అవే దృశ్యాలు. అవి అక్కడ దృశ్యాల్లో మీరు చూస్తున్నదే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన మనం దాడి చేస్తున్నప్పుడు తీసినటువంటి దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఆర్మీ తన హెడ్ క్వార్టర్స్ రక్షించుకోలేకపోయింది, ఇక పాకిస్తాన్ భూభాగాన్ని పాకిస్తాన్ ప్రజలను ఏం రక్షిస్తుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. పాకిస్తాన్ భూభాగాన్ని ఇక పాకిస్తాన్ ఆర్మీ ఏం రక్షించుకుంటుంది అని అనుకుంటున్నారు. రావులపిండి స్టేడియం కూడా మనం ప్రయోగించిన డ్రోన్లలో కాలిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది ఆర్మీ హెడ్ క్వార్టర్స్ తో పాటు రావులపిండి స్టేడియం ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా మనం ధ్వంసం చేశాం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీలో కూడా ఒక ఆందోళన మొదలైంది. భారత్ ప్రయోగించే డ్రోన్లను మనం ఎందుకు మన ఆర్టీవీ స్క్రీన్ పైన ఇప్పుడు మనం చూస్తున్నది ఇప్పుడు మీరు బాక్సుల్లో చూస్తున్నారు. ఒకటి పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైన జరుగుతున్నటువంటి దాడి దృశ్యాలను మీరు చూస్తున్నారు. పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి జరుగుతూ ఉండటంతో ఆ దాడిని పాకిస్తాన్ అడ్డుకోలేకపోయిన పరిస్థితుల్లో ఉంది. రెండో బాక్స్లో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందుకి ప్రజలు చేరుకొని అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మూడో బాక్స్లో మీరు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ జరిపినటువంటి కాల్పులు. పాకిస్తాన్ ఆర్మీ మన సరిహద్దుల్లోకి మోటార్ షెల్స్ను ఉపయోగించడంతో ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. అండ్ అక్కడ కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ మోటార్ షెల్స్ని ప్రయోగించడంతో పాకిస్తాన్ ఆర్మీ ప్రయోగించిన మోటార్ షెల్స్లో కొన్ని వాహనాలు కూడా దెబ్బతిన్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇక ఆరో బాక్స్లో మీరు చూడండి, చివరి బాక్స్లో మీరు చూస్తున్నదే జైసల్మేర్లో పాకిస్తాన్కి చెందిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పాక్ ఆర్మీ కాల్పుల తర్వాత అక్కడ ఉన్న డెబ్రీస్ను కూడా వాళ్ళు చేత్తో తీసుకునే శిథిలాలను కూడా చేత్తో తీసి మనకు చూపిస్తుంది. షాపింగ్ కాంప్లెక్స్కి చెందిన షట్టర్స్ కూడా హోల్స్ పడినటువంటి దృశ్యాలు, కార్లకు హోల్స్ పడినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్కు చెందిన దృశ్యాలు. రావులపిండి ఆర్మీ హెడ్ క్వార్టర్స్పై దాడి జరగడంతో వాళ్ళు ఆర్మీ హెడ్ క్వార్టర్స్ను కూడా రక్షించుకోలేకపోయారు. నిజానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అంటే మొత్తం దేశానికి సంబంధించిన ఆర్మీ కార్యకలాపాలు, వ్యూహాలన్నీ కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతూ ఉంటాయి. అలాంటి హెడ్ క్వార్టర్స్ పైనే మనం దాడి చేస్తే వాళ్ళు కనీసం దాన్ని అడ్డుకోలేకపోయారు. రెండో బాక్స్లో మీకు చూస్తున్నది పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు, రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు ప్రజలు అక్కడికి చేరుకొని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ తగలబడిపోతున్న ఆర్మీ హెడ్ క్వార్టర్స్ని వాళ్ళు తమ కెమెరాల్లో షూట్ చేసుకుంటూ ఉన్నారు. రైట్, ఇప్పుడు మనకి మాజీ ఆర్మీ వింగ్ కమాండర్ శ్యామ్ ప్రసాద్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి శ్యామ్ ప్రసాద్తో కూడా మనం మాట్లాడదాం. శ్యామ్ ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే సార్, జై హింద్. జై హింద్, జై భారత్. శ్యామ్ ప్రసాద్ గారు, నిజానికి ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కుప్పకూలిపోతున్న పరిస్థితే కనిపిస్తూ ఉంది. రావులపిండిలో పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై కూడా మన డ్రోన్లు అటాక్ చేసిన వాటిని వాళ్ళు అడ్డుకునేటటువంటి పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనుకోవచ్చు? చాలా ఘోరంగా ఉంది సార్. వాళ్ళు అడిగి దెబ్బలు కొట్టించుకుంటున్నారు, సర్వనాశనానికి చాలా త్వరగా వెళ్ళిపోతున్నారు. ఏంటి ఇమ్రాన్ ఖాన్ చెల్లి కూడా అంటూ ఉంది, పాకిస్తాన్ ప్రజలు అనుకుంటూ ఉన్నారు ఎందుకు భారతదేశ డ్రోన్లను మనం ఆపలేకపోతున్నామని. ఇమ్రాన్ ఖాన్ చెల్లి కూడా అదే అడుగుతుంది. మేము భారతదేశ ఎయిర్ క్రాఫ్ట్లను కూల్చివేస్తామని ఆర్మీ చెప్తోంది, కానీ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైనే దాడి జరిగితే కనీసం ఆపలేకపోయిందని ఆమె ప్రశ్నిస్తోంది. సుదర్శన్ చక్రాన్ని ఆపగలమా సార్? సుదర్శన్ చక్రంతో ఏరుకోరి తెరిపించుకున్నాం. S-400 అంటే ఏంది? దాన్ని ఏకకాలంలో 16 డ్రోన్లను ఆపగలదు. ఏకకాలంలో 9 చోట్ల అటాక్ చేసే శక్తి ఒక్క భారతదేశానికి మాత్రమే ఉంది ప్రపంచంలో. ఇప్పటికే మనం పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థని మనం నిర్వీర్యం చేసాం, న్యూట్రలైజ్ చేసాం దాన్ని. ఇక పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయినట్టేనా?
ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కుప్పకూలిపోయింది, నేవల్ వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇంకా ఆర్మీకి వాళ్ళు రమ్మని పిలుస్తున్నారు. అడిగి చెప్పు దెబ్బలు కొట్టించుకోవడం అంటే ఇదే. రావల్పిండి వాళ్ళ మిలిటరీ స్థావరం, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ ఉన్నాయి. దాన్ని ధ్వంస పారాయణం చేసేసాం మనం. ఇంకా ఏం కావాలి? అడిగి కొట్టించుకోవడమా? మనం 1974 తర్వాత చేరని ప్రదేశాలన్నీ పిలిపించుకొని మరి మనం వెళ్తున్నాం. ఇస్లామాబాద్, రావల్పిండి, సర్గోదా, బహావల్పూర్, కరాచీ, ఆపరేషన్ సింధూర్ అంటే ఏంది? మన మహిళా మనులను చెప్పారు, వెళ్ళండి మీ ప్రధానమంత్రికి వెళ్ళి చెప్పమని. నిన్న మన మహిళా శ్యాంప్రసాద్ గారు ఒక్క నిమిషం, మీరు అందుబాటులోనే ఉన్నాడు. ఒక ఇంపార్టెంట్ అప్డేట్. భారత్లోకి చొరబట్టడానికి ప్రయత్నం చేసిన 7 ఉగ్రవాదులను మన ఆర్మీ కాల్చి చంపేసింది. జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశాం. 7 ఉగ్రవాదులను భారత్లోకి పంపించి ఇక్కడ అటాక్ చేయాలి అని పాకిస్తాన్ ప్లాన్ చేసింది. ఉగ్ర అటాక్స్కి ప్లాన్ చేసింది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు అవే. 7 ఉగ్రవాదులు భారత్లోకి చొరబడటానికి ప్రయత్నం చేసిన సమయంలో ఆ ఉగ్ర కుట్రను భారతదేశం ఛేదించింది. 7 ఉగ్రవాదులను కూడా కాల్చి చంపేసింది. బిఎస్ఎఫ్ జవాన్లు ఈ 7 ఉగ్రవాదులను కాల్చి చంపేశారు. సాంబా సెక్టార్లో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. భారత సరిహద్దుల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు. ఇప్పటికే భారతదేశంలో పెహల్గాంలో ఉగ్ర దాడిని సృష్టించి, మారణహోమాన్ని సృష్టించి ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి పాకిస్తాన్ ఇంకా ఆ వంకర బుద్ధులు మానుకోలేదు. మరికొంతమంది ఉగ్రవాదులను సాంబా సెక్టార్లోంచి భారతదేశంలోకి చొరబడేలాగా చేసి ఇక్కడ కొన్ని ఉగ్ర కార్యకలాపాలు నేర్పాలి అని అనుకుంది. భారతదేశంలోకి ప్రవేశిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాదులను చంపేస్తున్న దృశ్యాలు ఒకసారి ఆడియో విందాం. సాంబా సెక్టార్లో 7 ఉగ్రవాదులను మన బిఎస్ఎఫ్ జవాన్లు కాల్చి చంపేశారు. ఇప్పటికీ పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు. పాకిస్తాన్ ఇప్పటికీ ఉగ్రవాదులను భారతదేశంలోకి పంపించి ఇక్కడ మారణహోమాన్ని సృష్టించాలనుకుంటున్న కుట్రను బిఎస్ఎఫ్ జవాన్లు భగ్నం చేశారు. శ్యాంప్రసాద్ గారు, ఒకవైపు ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.